మేనేజ్మెంట్ లాజిస్టిక్ కింద పెట్టించి తయారు చేయాలనేసి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. శ్రీమతి సత్యప్రభ గారు 11 గంటలకు క్లోజ్ చేస్తాను. ధన్యవాదాలు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది పెట్టారు కదా. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పేదల సంక్షేమం కోసం, సామాజిక భద్రత కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. అందులో ప్రధానమైనది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానమైనది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. నేడు సుమారు 65 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఎన్నో లక్షల మందికి ఇది జీవనోపాధి కూడా మనం ఈ పెన్షన్ ద్వారా వారికి వృద్ధులకి ఇవ్వడం జరుగుతుంది. అయితే అధ్యక్ష, మేము మా నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు ఎంతో మంది వృద్ధులు మా దగ్గరికి వచ్చి మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పడం జరిగింది. కారణం చూస్తే వారికి ఆధార్ కార్డులో 60 సంవత్సరాల కన్నా తక్కువ ఉండడం, 50 సంవత్సరాలు, 55. ప్రారంభంలో ఆధార్ కార్డులు వచ్చిన కొత్తలో వారికి అవగాహన లేకపోవడం వలన లేదా ఇతర కారణాల వలన వారికి ఆధార్ కార్డులో వయసు తక్కువగా ఉండి వృద్ధులుగా మిగిలిపోయారు. వారందరూ వచ్చి మమ్మల్ని మీ ద్వారా మాకు ప్రభుత్వానికి చెప్పండి అమ్మా అని అడగడం జరుగుతుంది. దీని మీద సదరు మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని దీని మీద ఒక ప్రామాణిక తీసుకొచ్చి వారికి కూడా న్యాయం చేయాలి. మనం ఇదైతే ఈ పెన్షన్ అన్నది ఏర్పాటు చేశారో అందరి లబ్ధిదారులకు కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మంది వృద్ధులుగా మారిపోదాం అనుకుంటున్నారమ్మా. అది చూడాలి, సాధ్యాలు చూడాలి. అదంత ఈజీ విషయం కాదు. నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారు. ఏపీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. పీలేరు కాన్స్టిట్యున్సీలో 3 ఉన్నాయి. 2012లో మొదలు పెట్టినారు. కలకడ, గుర్రంకొండ, పీలేరు రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. అక్కడ దగ్గర కలకడలో 326 మంది ఉన్నారు, పీలేరులో 260, గుర్రంకొండలో 200 మంది ఉన్నారు. మా రిక్వెస్ట్ గవర్నమెంట్ను, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీటింగ్ ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మా రిక్వెస్ట్ ఆ బిల్డింగ్స్ 3 శాంక్షన్ చేసి 2012 నుంచి రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ల్యాండ్ కూడా డొనేషన్ చేయటం జరిగింది. కలకడలో దగ్గర 2 కోట్ల రూపాయల ల్యాండ్ కూడా అక్కడ కొంతమంది రైతులు ఇవ్వటం జరిగింది. మా రిక్వెస్ట్ గవర్నమెంట్కు ఈ 3 గుర్రంకొండ, కలకడ, పీలేరు రెసిడెన్షియల్ స్కూల్స్ బిల్డింగ్స్ కట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మీ ద్వారా అధ్యక్ష. థ్యాంక్ యూ. బోర్శెట్టి శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పవిత్ర సభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం చర్చిస్తున్న 26-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేవలం లెక్కల పట్టిక కాదు. ఇది దూరదృష్టి కలిగిన నాయకత్వానికి ప్రతిబింబం. ఆ నాయకత్వానికి ప్రతిరూపం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సంక్షోభం సమయంలో ధైర్యంగా ముందుకు నడిపే నాయకుడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లు నిండిన వేళ క్రమశిక్షణతో, స్పష్టమైన ప్రణాళికతో భవిష్యత్తు